హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో నేను నిన్న వీడియో చేయలేదు. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా మంది మెసేజ్ చేశారు. సో ఆ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తా. ఒకటి, ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు గెలవచ్చు. సెకండ్, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, అండ్ డిలే అవడానికి రీజన్ కూడా చెప్తాను. అండ్ థర్డ్, ఓటీటీ సీజన్ 2 ఉందా లేదా. సో ఈ 3 పాయింట్స్ కవర్ చేస్తా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూడండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కింద కమెంట్ చేయండి. సో ఫస్ట్, ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. సో ఓటింగ్ ట్రెండ్స్ మీరు అనఫిషియల్ పోల్స్ చూస్తే పల్లవి ప్రశాంత్ ఆల్మోస్ట్ 50%, అండ్ అమర్ అండ్ శివాజీకి అరౌండ్ 20% అయితే ఉన్నాయి. అండ్ యూట్యూబ్ పోల్స్ కూడా మనం చాలా చూసుకున్నా కూడా పల్లవి ప్రశాంత్ చాలా ఎక్కువ, అండ్ మిగతా రెండు అమర్ అండ్ శివాజీ చాలా క్లోజ్ గా ఉంది. బట్ అఫీషియల్ పోల్స్ అంత డిఫరెన్స్ అయితే 100% ఉండదు, దాంట్లో డౌటే లేదు. నేను ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియో చేశాను, ఎందుకు పల్లవి ప్రశాంత్ ఎక్కువ ఉన్నాయి అనఫిషియల్ పోల్స్ లో అని. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఎందుకంటే ఒక్కొక్క టీం ఒక్కొక్కలా చేస్తారు. ఒక టీం ఏమో అనఫిషియల్ పోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇంకొక టీం అయితే అనఫిషియల్ పోల్స్ చేయకుండా ఓన్లీ అఫీషియల్ చేసి అనఫిషియల్ లో వేరే వాళ్ళకి వేస్తారు. కొంతమంది అసలు పట్టించుకోరు అనఫిషియల్ పోల్స్ ని. సో దానివల్ల డిఫరెంట్ టీమ్స్ కూడా మారుతుంది. నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, రేవంత్ అండ్ శ్రీహాన్. రేవంత్ అన్ని అనఫిషియల్ పోల్స్ లీడింగ్ లోనే ఉన్నాడు, బట్ శ్రీహాన్ కదా ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. సో ఆ పాయింట్ ప్రకారం అఫీషియల్ పోల్స్ లో వీళ్ళు ముగ్గురికి నెక్ అండ్ నెక్ జరుగుతుంది. అండ్ దానికి అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా సంబంధం ఉంది, అది కూడా చెప్తాను. బట్ నెక్ అండ్ నెక్ జరుగుతుంది, ఎవరైనా విన్ అవ్వచ్చు. మీరు శివాజీ ఎలాగో గెలవడు కదా అని చెప్పి సరే వేరే వాళ్ళు కోటేసుకుందాం అని పల్లవి ప్రశాంత్ వేసుకోవడం కానీ, లేకపోతే అలా డిఫరెంట్ గా ఆలోచించద్దు. ముగ్గురులో ఎవరైనా గెలవచ్చు, ముగ్గురికి ఈక్వల్ ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద అయితే అంబటి అర్జున్ అయితే ఉన్నాడు. ఒకవేళ అంబటి అర్జున్ ని ఒకవేళ ఎలిమినేట్ చేసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓట్స్ అని అమర్కి షిఫ్ట్ అయితే అమర్కి ఓటింగ్ పెరుగుతుంది. సో అది అఫీషియల్ గా ముగ్గురికి చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఆ క్లోజ్నెస్ అలా కంటిన్యూ చేద్దాం అనుకుని డిలే చేసి ఉండొచ్చు. ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్, అజంప్షనే, 100% కన్ఫర్మేషన్ అవ్వలేదు. బట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గ్యారంటీ ఉంటుంది, మోస్ట్ లైక్లీ గ్యారంటీ అంటే 99.9% ఉంటుంది. అది ఫ్రైడే ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రైడే ఎలా ఉంటుంది, థర్స్డే ఎండ్ ఆఫ్ ది డే ఓటింగ్, అంటే థర్స్డే నైట్ 12 o'clock కల్లా ఎవరు ఎలిమినేట్ అవుతారో, అంటే ఎవరికి లీస్ట్ ఓట్స్ ఉంటాయో వాళ్ళతో ఎలిమినేట్ అవుతారు ఫ్రైడే. సో ప్రిన్స్ యావర్, ప్రియాంక అండ్ అర్జున్ మధ్యలో ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మోస్ట్ లైక్లీ అంబటి అర్జున్ అనే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. లైట్ ఛాన్సెస్ 5% ప్రియాంక అండ్ యావర్ ఉండే ఛాన్స్ ఇంకోటి ఉన్నాయి. ప్లస్ ఇంకొక రీజన్ వై మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు అనడానికి, ఇప్పుడు అందరు ఎలిమినేషన్ అప్పుడు నాగార్జున గారు ముందు ఎలిమినేట్ అవుతా ఉంటారు. సో వాళ్ళకి ఒక మంచి ఎగ్జిట్ ఉంటుంది. ఇంత హిట్ అయిన సీజన్ లో ఒకరిని జస్ట్ సీజన్ మధ్యలో పంపించేస్తే అంత బాగోదు. సో ఏదైనా గెస్ట్ ఉన్నప్పుడు పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే మనకి షూటింగ్ జరుగుతుంది, ఫినాలే షూటింగ్. కొన్ని ఫ్రైడే జరుగుతాయి, కొన్ని సాటర్డే జరుగుతాయి, కొన్ని సండే జరుగుతుంది. సో ఫ్రైడే గెస్ట్లు వస్తారు, చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్ వస్తారు. సో వాళ్ళతో పాటు పంపిస్తే కొంచెం బాగుంటుంది. సో అందుకని కూడా మోస్ట్ లైక్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్ డిలే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిలే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తుంటే డైరెక్ట్ గా బస్ కి వెళ్ళి బస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. నాగార్జున గారు ఉంటారు, గెస్ట్ ఉంటారు స్టేజ్ మీద. సో అలాంటి ఎలిమినేషన్ ఇంత మంచి హిట్ అయిన సీజన్ లో, అది కూడా టాప్ 6th కంటెస్టెంట్ అలా చేస్తే బాగోదు. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి ఉండకపోవచ్చు. ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్, అజంప్షన్, గెస్ అంతే. ఇది నాకు ఎవరు అప్డేట్ అయితే ఇవ్వలేదు. బట్ ఫ్రైడే ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ డే అంటే మనకి 1 by 1 వస్తూ ఉంటారు కాబట్టి టాప్ 6, టాప్ 5 అవుతారు. అండ్ టాప్ 5 అయిన తర్వాత 4 అయిన తర్వాత సూట్ కేస్ ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 5 ఉన్నప్పుడు ఇవ్వకుండా. అది ఇది కూడా ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఓటీటీ సీజన్ 2 ఉందా లేదా. ఓటీటీ ఉండకూడదు, అంటే ఓటీటీ చేయొద్దు అని చెప్పి కొన్ని రోజుల ముందు, అంటే ఆల్మోస్ట్ 2 to 3 weeks ముందు అయితే డిసైడ్ చేశారు ఓటీటీ సీజన్ 2 వద్దని. బట్ ఇప్పుడు మళ్ళీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మార్చ్ టైం పీరియడ్, మార్చ్, ఏప్రిల్, మేలో ఒక షార్టర్ వెర్షన్ లో, అంటే 105 days కాకుండా 60 days, 63 days, లైక్ 9 weeks అలాంటి ఓటీటీ సీజన్ 2 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా పాత కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దాంట్లో విన్ అయిన వాళ్ళు మెయిన్ సీజన్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 100% నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ యూట్యూబ్ పెడతాను. సో ఫాలో అవుతూ ఉండండి. నేను మిగతా అన్నెసరీ వీడియోస్ పెట్టను, ఓన్లీ బిగ్ బాస్ పెడతాను. సో ఫాలో అవ్వండి, మీకు వేరే నాయిస్ అయితే ఉండదు. బట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గ్యారంటీ చెప్తా. యాజ్ ఆఫ్ నో ఇంకా ఓపెన్ ఎండెడ్. అంతకు ముందు గ్యారంటీగా వద్దు అనుకున్న టీం ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సో మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో అరౌండ్ ఒక 60 days సీజన్ అంటే ఉండే 63 days, అంటే 7 weeks ఉండే ఛాన్సెస్, 9 weeks ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది అప్డేట్. సో ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎవరికి విన్ అవుతారు అనుకుంటారు కింద కమెంట్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.